మేము పెద్దోళ్ళని ఎంతవరకు అంటే పెద్దోళ్ళ గురించి ఈ విషయం చెప్తున్నాను. చాలామంది ఏంటంటే పెద్దోళ్ళని తీసుకెళ్ళి ఎక్కడికి దర్గాల కాడైనా గుడి కాడికైనా ఏడంటే ఆడ తీసుకెళ్ళి వదిలేస్తున్నారు. కానీ ఒక చిన్న మాట, అంత ఇదిగా వదలాల్సిన అవసరం ఏంది? ఆయనకి ఆస్తి ఉన్నా ఆస్తి లేకపోయినా కూడా టయానికి చూసి ఇంత ముద్ద పెట్టే అంత అవసరమే కదా కావాల్సింది. కానీ చాలామంది ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. చాలామంది పెద్దోళ్ళని తీసుకెళ్ళి ఎక్కడైనా దర్గా కాడ గుడి కాడికి ఆడంటే ఆడ వదిలేస్తున్నారు. వాళ్ళకి బాగా ఆస్తి ఉన్నా కూడా ఆస్తి అంతవరకు తీసుకొని వాళ్ళకని చెప్పి పక్కన పెట్టేస్తున్నారు. పట్టించుకోవటం లేదు చాలామంది పక్కన పెట్టినా మాకు తెలిసిన వాళ్ళు మా కళ్ళతో కూడా మేము చూస్తున్నాము. పెద్ద అయినా వాళ్ళకి 2 పిల్లకాయలు, వాళ్ళిద్దరు మొగుడు పిల్లలు ఇద్దరు బతికే ఉన్నారు. కానీ వాళ్ళు ఏంటంటే కష్టపడి బాగా చదివించారు. పిల్లకాయలకి 2 మగ పిల్లకాయలు, వాళ్ళకి కష్టపడి బాగా చదివించారు. ఒక బాబు డాక్టర్, ఇంజనీర్ ఒకరు చేస్తున్నారు. కానీ అది చేసే విధానం కూడా ఏంటంటే చదివించాడు, పెళ్లి చేశాడు, వాళ్ళకని బాగా ఒక లైఫ్ ఇచ్చాడు. కానీ అమ్మ నాన్నకి చూసేదానికి మాత్రము వాళ్ళకి చేతులు రావటం లేదు. అంత ముద్ద అన్నం పెట్టేదానికోసం ఆ పెద్ద కోడలు చూడాలని చెప్పి చిన్న కోడలు నువ్వు చూడాలని చెప్పి వాళ్ళ ఇంట్లో 2 రోజులు వీళ్ళ ఇంట్లో 2 రోజులు పెట్టచ్చు కదా అని చెప్పి వాదన వేసుకొని అతని దగ్గర ఉండే ఆస్తి తీసుకొని రాసేసుకొని ఆస్తి ఉండే అన్ని రోజులు బాగా చూసుకొని ఆస్తి లేని రోజు పక్కకు పెట్టేశారు. సరే పక్కన పెట్టేసిన వాళ్ళని తీసుకెళ్ళి బారేష్ దర్గా తెలుసు కదా, నెల్లూరులోనే, ఆ దర్గా దగ్గరికి తీసుకెళ్ళి వదిలేశారు. వదిలేస్తే వచ్చిన వాళ్ళందరూ ఒకప్పుడు నువ్వు బాగా బతికావు కదా, ఈరోజు ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నావు అని చెప్పుకుంటుంటే ఆయన నేను ఉండే అన్ని రోజులు చూశాను నా బిడ్డలని, వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చారు, ఇంకా నన్ను చూడటం లేదు, నేను పక్కకు వచ్చేసాను, నా భార్య ఉంది, దాన్ని చూసుకుని నేను ఉన్నాను అని చెప్పుకొని ఆయన చాలా బాధపడుతున్నారు. కానీ ఒక విషయము, ఆయన ఇంత అన్నం దొరికినా కూడా తీసుకెళ్ళి వాళ్ళ వైఫ్కి పెట్టేసి ఆయన తింటున్నాడు. అలాంటి రోజు ఆయన చనిపోయాడు. ఆయన చనిపోతే ఆయన కోసం అని చెప్పి చుట్టుపక్కల వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళ కొడుకు వచ్చాడు. కొడుకు వచ్చి చూసి తర్వాత తీసుకెళ్ళి ఎత్తుబడి చేసేసారు. చేసిన తర్వాత నలుగురిలో 4 పేరు తెచ్చుకోవాలని చెప్పి ఆయన చనిపోయిన తర్వాత దినం అయితే బాగా గ్రాండ్గా చేశారు. అమ్మకి తీసుకొచ్చి ఇంత అన్నం పెట్టలేదు, కానీ ఇప్పుడు కూడా అమ్మని ఆడ వదిలేశారు. 4 రోజులు తెచ్చి పెట్టుకున్నారు, తర్వాత తీసుకెళ్ళి ఆడ వదిలేశారు. ఇప్పుడు కూడా ఏంటంటే ఆ దినం కూడా ఎందుకు చేశారంటే అంత ఇదిగా, నువ్వు బాగా ఇంజనీర్ చేస్తున్నావు, మీ నాన్నకి ఇలాగైంది, ఏం ఫంక్షన్ చేయవా, అది చేయవా, ఇది చేయవా అని అడిగితే ఫ్రెండ్స్ అడిగితే చేశారు ఆయన. అదే కానీ అతను మనసుతో చేయలేదు. ఇప్పుడు ఇంత అన్నం బతికున్నప్పుడు ఇంత అన్నం పెట్టలేదు, కానీ ఫంక్షన్ చేసినప్పుడు కర్మంతం చేస్తే ఎంత బాగా చేశాడంటే అతను ప్రతి ఒక్కటి ఫుడ్ ఐటము, చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ, ఫిష్, చేప, రొయ్యలు మొత్తం పెట్టారు. ఎవరి కోసం పెట్టారు? వచ్చి మీ 4 కోసం పెట్టారు. మీ నాన్నని బాగా చూసుకుంటున్నావు, మీ నాన్నని బాగా ఇచ్చేసావు, బాక్సులు కూడా పంచారు వాళ్ళు. కానీ ఆయనకు పెట్టింది అవి బతికున్నప్పుడు ఇంత ముద్దన్నం పెట్టుంటే అవి ఎంతో సంతోషం పడేవాడు. కానీ పోయిన తర్వాత నేను బతికిన రోజులు నేను బాధలు పడ్డాను, కష్టాలు పడ్డాను, కానీ నేను పోతే కూడా నీకు అంత విలువ లేకుండా అయిందని ఆయన కూడా చాలా. కానీ ఇప్పుడు కూడా ఆమె తల్లి అక్కడే ఉంది, అంత ముద్ద అన్నం కోసం ఇప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంది. కానీ ఆస్తి ఉన్న అన్ని రోజులు చూసి ఆస్తి లేదని చెప్పి మీ పక్కనైతే పెట్టబోకండి. పెద్దోళ్ళకి మీరు అంతగా చూడకపోతే ఇప్పుడు ప్రతి దగ్గర ఒక శరణాలయం లాగా కట్టున్నారు. ఆడ తీసుకెళ్ళి వాళ్ళని పెద్దోళ్ళని ఆడ వదిలేస్తే వాళ్ళకి నెలకు ఒకసారైనా వెళ్ళి వాళ్ళ కోసమని
చూసేసి వాళ్ళకి మంచి చెడ్డ చూసి రండి. ఇప్పుడు మీకు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి మీ అమ్మ నాన్న మిమ్మల్ని సాకుంటారు, కానీ మధ్యలో భార్య వచ్చిందని చెప్పి, కొడుకులు వచ్చారని చెప్పి మధ్యలో వదిలేస్తున్నారు చాలామంది. కానీ అట్లా వదిలేయాల్సిన అవసరము అంతలోకింది. రేపు అదే పరిస్థితి మీకు కూడా వస్తుంది. మీకు కూడా పిల్లకాయలు ఉన్నారు. అదే పరిస్థితి మీ కొడుకో మీ కూతురో చేస్తే అప్పుడు మీ నాన్న చేసింది ఏందని చెప్పి మీకు అప్పుడు తెలుస్తుంది. అది తెలిసే ఆ రోజు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఇప్పుడు చేసింది మా బిడ్డలు చూపిస్తున్నారు అని చెప్తున్నారు, కానీ ఈ రోజుల్లో మాత్రము అప్పటికప్పుడే చేసింది మనకి మన బిడ్డలకే రూపంలో చూపించరు, మనకే చూపిస్తున్నారు. అలాంటిది అలా మాత్రం పెద్దోళ్ళకి చేయబాకండి. మీకు అంతగా కష్టపడి మిమ్మల్ని సాకారు కాబట్టి మీరు తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలిపెట్టి నెలకింత అని చెప్పి ఆమె చూసి మంచి చెడ్డ చూడండి, మీకు అదైనా వస్తుంది. రేపు మీ బిడ్డలు మీకని చూడాలి, ఆ చూసేదాకా మీరు తెచ్చుకోండి. చాలామందికి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళు చాలామందికి కోపాలు వస్తాయి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. కానీ నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్క ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు చాలా టార్చర్ పెడతారు. పెద్దోళ్ళు అవంగానే వాళ్ళు చిన్న పిల్లకాయలు అయిపోతారు, చాలా టార్చర్ పెడతారు. ఆ టార్చర్కి మనం బరాయించుకొని చూస్తే రేపు మనకన్నా లైఫ్ చాలా బాగుంటుంది. అంతేగాని మధ్యలో తీసుకెళ్ళి వాళ్ళని వదిలేసి అట్లా మాత్రం చేయబాకండి. చూడండి ఒకసారి, నేను చెప్పిన దాన్ని మాత్రం మీకు ఎవరికైనా బాధ కలిగేసి ఉంటే క్షమించండి.